హాయ్ అండి. మనం ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే సైడ్ జాయింట్లయితే అంటే హ్యాండ్స్ వేయ ముందుకే మనం ఒకసారి ముందు భాగము, వెనక భాగము రెండైతే ఒకసారి చెక్ జేసుకోవాలనమాట. ఎక్కువ, తక్కువ ఏదన్నా ఉందా అనేది చెక్ జేసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒక క్లాత్ ఎక్కువ వచ్చినప్పుడు ఏం జేస్తారంటే, కామన్‌గా మీరు జేసేది చంకలో కట్ జేస్తా ఉంటారు గదా! క్లాత్ అనేది ఎక్కువొచ్చినప్పుడు. అలా ఎప్పుడు చంక రౌండ్ అయితే అస్సలు వెనక దానికైనా, ముందు దానికైనా అస్సలు కట్ చేయొద్దండి. కట్ చేసినప్పుడు ఏమైతదంటే, మనం హ్యాండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చంకలో ముడతలు వచ్చే అవకాశం ఉంటది. అందుకని ఎట్టి పరిస్థితిలో చంకలోనైతే మీరైతే కట్ చేయొద్దనమాట. అలా ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా మనము అడ్జస్ట్‌మెంట్ ఇక్కడ చేసుకోవాల్సి వస్తదనమాట. ఎంత అంటే ఒక అది కూడా సపోజ్ వెనక దానికంటే ముందుది ఉంటది కదా! ఫ్రంట్ పార్ట్ ఏ మాత్రం ఒక పావించో, హాఫ్ ఇంచు తక్కువొస్తే మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేయొచ్చు. దానికి అవసరం లేదు. కానీ ఒకవేళ వెనక దానికంటే ముందు భాగము పొడవొచ్చిందనుకోండి, పొడవొచ్చినప్పుడు వచ్చే టిప్ నేను చూపించేదైతే ఒకవేళ ఏమాత్రం వెనక దానికంటే ముందు భాగం ఒక హాఫ్ ఇంచ్ అలా తక్కువొచ్చినా, పావించి తక్కువొచ్చినా స్టిచ్చింగ్‌లో కవర్ అయిపోతది. కానీ పొడుగు వచ్చినప్పుడు మాత్రం అంటే పెద్దగా వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు నేను చూపించే విధంగా ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. కామన్‌గా మనమైతే 3 టక్స్‌లు అయితే పెడతాం కదా! మనకిట్లా పొడుగు వచ్చింది అని అనిపించినప్పుడు మాత్రము నడుము దగ్గర వచ్చేసి ఒక టక్స్ పెట్టుకోండి. పొడుగు టక్స్ పెట్టుకున్నప్పుడు ఏమైతదంటే మనకు అది క్లాత్ అనేది అడ్జస్ట్‌మెంట్ అయితది. సరే అది కూడా పెట్టినా కూడా రాలేదు అని అనిపించినప్పుడు మనం కింద షేప్ బెల్ట్ దగ్గర అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సి వస్తది. ఈ చిన్న టిప్ పాటించినట్టయితే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఉంటది. ఎప్పుడు గానీ చంకలో మాత్రం మనమైతే కటింగ్ అస్సలు చేయకూడదు. ఏమున్నా మనం షేప్ బెల్ట్ దగ్గర అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఏదైనా మధ్యలో టక్స్ పెట్టి అప్పుడు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఒకవేళ టక్స్ పెట్టినాక కూడా పెద్దగొస్తే అదే టక్స్‌ని ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పట్టేసి మనమైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ వెనక భాగం, ముందు భాగం అనేది కరెక్ట్ వస్తది. ఈక్వల్ పాయింట్‌లో వస్తదనమాట.